నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం అయితే నిన్న ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఖచ్చితంగా మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అంటే గతంలో మొన్నటి వరకు మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక నినాదం వై నాట్ 175. కాకపోతే ఆ అంకిన అందుకోకపోవచ్చు అనేటువంటి విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకు ఆ గ్రాఫ్ తగ్గింది? ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా అనేక సర్వే సంస్థలు తేల్చినటువంటి పరిస్థితి. మరోవైపు జాతీయ మీడియా సంస్థలు, మరోవైపు జాతీయ సర్వే సంస్థలు, అంటే ఉత్తర భారతానికి చెందినటువంటి సర్వే సంస్థలు ఎలాగ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల మనసులు తెలుసుకుని, వాళ్ళ యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఎలా నిర్ణయించడానికి కారణం అవుతాయి, ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. ఆల్రెడీ నిన్న చాలా మెజార్టీ సర్వే సంస్థలు కూడా, అంటే కొన్ని అయితే చెప్పుకోవక్కర్లేదు, ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా, ఒక పెయిడ్ సర్వీస్ సంస్థలుగా వివరించక తప్పదేమో, అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి డ్రాస్టిక్గా ఇచ్చినటువంటి పరిస్థితి గ్రాఫ్ని. మరోవైపు అయితే చాలా అనేక దఫాలుగా మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఒక పొలిటికల్గా ఇచ్చినటువంటి సర్వేలు అన్నీ కూడా నిజమైనటువంటి సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపినటువంటి పరిస్థితి. సో ప్రాంతీయ సర్వే సంస్థ ఆరామస్థా నుంచి మొదలుకొని జాతీయ సంస్థలు కూడా కొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు అరకే గారు మీకు ఒక విషయం చెప్తా. ఫస్ట్ మనం జాతీయ మీడియాల దగ్గర నుంచి వద్దాం. ఎస్ అండి. అబ్కి బార్ 400 కి పార్ అని మోడీ గారు నినాదం. అవునండి, అవును. దక్షిణాదిని ఎత్తుకెళ్ళిపోయింది. వాళ్ళది 250 సీట్లు గేమ్ ఉందండి. దగ్గర 210 నుంచి 250 అన్నది చాలా మంది చెప్తున్నారు. కానీ మీడియా సంస్థల త్రూగా ఎదరగొట్టే కార్యక్రమంలో ఇప్పుడు నిజంగా ఆయనకి 400 సీట్లు వచ్చే ఉద్దేశం ఉన్న దగ్గర మీరు మీడియాలో చూడండి, ఆల్మోస్ట్ 350 కన్ఫైన్ అయింది. అవునండి, అవును. ద టెరిటరీ ఆఫ్ 350. ఇక్కడ మీకు ఈ తెలుగుదేశం వాడు సడన్ గా ఎన్డీఏ అనే పదం కాడెత్తుకున్నాడు. అవును. ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసారా? అవును. మహబూబ్ నగర్ అవును బీఆర్ఎస్ గెలిచింది. అవును. అసలు సాధారణంగా ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాట్లాడారు. అవును. యూరి బీజేపీ వాళ్ళు. అవును. కానీ మీరు సదరన్ స్టేట్స్ లో ఉనికి లేని తమిళనాడు, ఉనికి లేని కేరళలో కూడా వీళ్ళు గెలుస్తామని పకోడీ కబుర్లు చెప్తున్నారు. అవునండి, అవును. ఒక కర్ణాటకలో 10, ఇక్కడ తెలంగాణలో 10, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 25 అనువుగా దొరికాం మనం. ఏంటంటే వైఎస్ఆర్సీ ఇప్పుడు బయట నుంచి సపోర్ట్ చేస్తాడు, తెలుగుదేశం అయితే ఆవిడ దూరిపోతాడు. అంచేత పార్టీకి గట్టి పెట్టేసుకుని ఎన్డీఏ ఫిగర్ తగ్గకుండా 20-18 గేమ్ చేస్తున్నారు. అంటే దగ్గర 40 స్థానాలను ప్రభావితం చేసేస్తున్నారు. అంటే 350లో 40 టపాసు బుత్తే కదా. అంటే ఒరిజినల్ ఎబిలిటీ 310. మీరు గమనించారు ఈ 310 గేమ్ లో కూడా మళ్ళాంటి బకరా స్టేట్లు ఇంకా ఎన్ని ఉంటాయి బీజేపీ పరిధిలో ఈ నేషనల్ మీడియా త్రూగా. ఇప్పుడు ఉదాహరణకి అదేదండి ఒక ఛానల్ చెప్తాను మీకు. ఉదాహరణకి చూసుకుంటే కూడా 21 నుంచి 25 అంటున్నారు ఎంపీ స్థానాలు. అదేనండి ఓటర్ సర్వే. అది ఒక్క సర్వే మనం ఒకటి మాట్లాడుతున్నాం. క్రెడిబిలిటీ ఆఫ్ యాక్సిస్ మై ఇండియా అని ఒక సర్వే ఉంది. ఓకే, చిన్న విషయం చెప్తా. 23లో ఛత్తీస్గఢ్ స్టేట్ లో కాంగ్రెస్ వస్తుందన్నారు, కానీ బీజేపీ వచ్చింది. రాజస్థాన్ తీసుకోండి, కాంగ్రెస్ అన్నారు, రాజస్థాన్ లో బీజేపీ గెలిచింది. వెస్ట్ బెంగాల్కి వస్తే బీజేపీ అని ఓదరగొడితే తృణమూల్ కాంగ్రెస్ 2021లో గెలిచి కూర్చుంది. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే జాతీయ సంస్థలు వాటి యొక్క ఆవశ్యకతలు, వాటి యొక్క పర్ఫార్మెన్స్లు, రెక్టర్ స్కేల్లో ప్రమాద ఘంటికలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఎంత పర్సంటేజ్ చూపిస్తాయి అనేది చూడొచ్చు. శాంచుయిటీ, క్రెడిబిలిటీ, వాళ్ళ యొక్క పర్సంటేజెస్, వాళ్ళ పర్సెప్షన్స్ ఒకసారి ఏదైనా ప్రామాణికంగా తీసుకుంటే అరే వాళ్ళు ఈ జెన్యూనిటీతో చేశారని చెప్పొచ్చు. అవునండి. మీకు ఒక విషయం చెప్తా. ఎప్పుడైతే వీళ్ళు గేమ్ స్టార్ట్ అయిందో రాష్ట్రంలో మీరు ఈ సర్వేలు అన్నీ చూడండి. మనం ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళ పక్క వెళ్ళింది కాబట్టి వీళ్ళు గెలుస్తారన్నది మనకి బేసిక్. కానీ మీరు మోస్ట్ ఆఫ్ ద సర్వేలు మీరు గమనిస్తే 0.1 95 నుంచి 110 గేమ్ మధ్యలో మాట్లాడుతున్నారు. అవును, 95 నుంచి 110 కదా. నేను ఈ 110 విషయం ఎప్పటి నుంచి చెప్తున్నా, 110 జేబులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు. ఇది ఒక పక్క తీద్దాం మనం. 49.95 ఓటు బ్యాంకు ఈ రోజు కూడా స్థిరీకరించుకునే కనబడుతున్నాయి ఈ సర్వేలు అన్నింటిలో చూడండి. ఎక్కడైనా 49.95 తగ్గించారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు పక్క వెళ్ళలేదు. ఇది ఒకటి ప్రూవింగ్. రెండోది, ఇన్ ద ఎమర్షన్ ఆఫ్ పార్టీ 2011-12లో వైఎస్ఆర్సీపీ స్థాపించబడిన దగ్గర నుంచి ద ట్రాక్ రికార్డ్ 47% ఎక్కడైనా డివేట్ అయింది చూడండి. లేదు. ఇక్కడ ఈ పాయింట్ల మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటీల పక్క రాలేదన్న దగ్గర ఈ సర్వేలు ఎవడైనా చెప్పినా సరే ఆప్షన్ ఎక్కడైనా ఎక్స్ప్లోర్ అయ్యడానికి ఛాన్స్ ఉందా? లేదు. పాయింట్ 1. ఎన్డీఏ పర్సెప్షన్ లో 350 కన్ఫైన్ అవుతాం, 40 స్థానాలు మనం దక్షిణాదిని ఎత్తుకెళ్ళిపోతాం అంటే మనం ఏమైనా పిచ్చోళ్ళం. పాయింట్ నెంబర్ 3, ఇక్కడికి వచ్చారకల్లా ఓటు పర్సెంటేజ్ పెరిగింది. 7% ఓటు పర్సెంట్ పెరిగింది. ఎవరిది? మహిళా ఓటు. మాట చెప్తాం.
అమ్మ స్థానంలో ఉన్న ఆడది. ఖచ్చితంగా నాకు ఆ స్త్రీ జాతి మీద ఉన్న గౌరవంతో ఒక మాట చెప్తా. 10 మందికి పెట్టే గుణం ఉంటుంది అమ్మకి, తీసుకునే గుణం, తీసుకున్నది రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ప్రతిస్పందిస్తుంది. సైలెంట్ ఓటింగ్ కింద ఉంది. ఇది పక్కకి పెట్టి మళ్ళీ వాళ్ళకే మాట్లాడదాం. అరే మీరు చేసిన పనికి మాలిన పని కంటే పసుపు కుంకుమ ఇచ్చేశారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చేశారు, నెక్స్ట్ మీకు పెన్షన్ 1000 రూపాయలు 2000 పెంచారు. ఎప్పుడు 2 నెలల ముందు, ఎలక్షన్ ముందే కదా. దానికే మీకు 6-7%, 33% నుంచి 39% మీకు ఓటు బ్యాంక్ వచ్చింది అన్నది లాస్ట్ ఎలక్షన్ ట్రాక్ రికార్డ్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ తెలుగుదేశంలో ఎప్పుడైనా 47% దాటిన ఉదంతం చెప్పండి లేదు. ఇవన్నీ ఉంటుండగా ఇప్పుడు ఎప్పుడైనా సరే పునాది ఉంటేనే కదా పైన స్లాబ్లు వేస్తాం, లేకపోతే ఇల్లు కడతాం. ఏదైనా పునాది దట్టమే లేని దగ్గర మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తాం రిలీజ్ ఇవన్నీ? ఇది మనం ప్రజల్లో చర్చించలేదు. ఒకటి బీజేపీ పరంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ అనే పదానికి వీళ్ళు కూడా ఎలా అంటే ఎంపీలు గెలిచేస్తారని, ఎమ్మెల్యేలకు వచ్చేసరికల్లా 95 కాడి నుంచి లగా ఎత్తుకుంటున్నారు. ఒక్కొక్కడు 85 స్థానాలు వస్తే గట్టి కాబట్టి 110 ప్రతి ఒక్కడు గోపెట్టలో కూర్చుంటారు. దీనికి ఇంకొకటి మూల సిద్ధాంతం చెప్పారు. లాస్ట్ టైం మస్తాన్ గారే చెప్పారు 131 స్థానాలు గెలుస్తారు, దానికంటే మించి 150. లెక్కలకే చెప్పాలి. 1% ఓటు బ్యాంక్ ఆయన ముట్టుకోడట, 2 to 3% ముట్టుకోడట, రిస్క్ జోన్లు అంటాడు. సో లాస్ట్ టైం 22 స్థానాలు 22 స్థానాలు 1% లోపల ఓటు బ్యాంక్తో గెలిచినవి 150 కనబడుతుంది. ఇది క్రెడిబిలిటీ. మళ్ళీ మనం ఇప్పుడు చర్చిద్దాం. వీళ్ళు చెప్పి 110కే కన్ఫైన్ అవుదాం. మిగిలిందండి సార్ 65 స్థానాలు. ఇవి ఇందులో ఎంత మెజారిటీ ఓట్లు ఉన్నాయో తెలుసా సార్? ఆల్మోస్ట్ 20 నుంచి 30 స్థానాలు 1% అంటే బిలో 5000 ఓట్లతోనే డిసైడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, మిగిలినది 2 నుంచి 3% రిస్క్ జోన్లో ఉన్నవి. సర్వేలు అన్ని చూసుకోండి, అంటే 5 నుంచి 10,000 ఓట్లు. ఉదాహరణకి టెక్కలి అచ్చెన్నాయుడు గారు 8,000 మెజారిటీతో గెలిచారు. మీరు ఎన్నైనా తీసుకోండి అలా నియోజకవర్గాలు. మంగళగిరి లోకేష్ ఉన్నాడు, ఈ మంగళగిరి హిస్టరీలోనే 10,000 దాటి మెజారిటీయే లేదు. ఆర్కే రోజు ఉంది, 100,000 ఓట్ల మధ్యలో గెలుస్తుంది. ఇలాంటివి నేను ఎన్ని చెప్పాలి? సో ఇవన్నీ చూసుకున్నప్పుడు సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు? మంత్రులు కొంతమంది ఓడిపోతారు. ఇవన్నీ సర్వసాధారణమైనవి కదా. నియోజకవర్గాలు మార్చినట్టు ఆదిమానపు సురేష్ గెలుతుంటే నేనే నమ్మను, మేరుగు నారాయణ గెలుతుంటే నేను నమ్మను. కానీ వెళ్ళిన దగ్గర అక్కడ ప్రభావం ఎలా చూపిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్నటి దాకా మీరు అక్కడ క్యాండిడేట్, మిమ్మల్ని మళ్ళీ చిచ్చే వేయడం వల్ల నాకు కావట్లేదని తిట్టుకోకుండా ఉన్న దగ్గర నన్ను క్యాండిడేట్ కింద డిప్లాయ్ చేసిన తర్వాత సమ్ పాసిఫికేషన్ జరిగింది. అక్కడ చూడవలసింది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ముఖం, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కొత్తవాడు. ఆ నియోజకవర్గంలో ఆడెట్టిన పెంట అవతల పోయింది, వారి రూపంలో పోయింది బయటికి. అది పర్సెప్షన్. సో వీటి మీద చేస్తున్న గేమింగ్కి ఎవడన్నా 1, 2, 3, 4 యాడ్ చేస్తారా? చేయరు. ఇవన్నీ లేకుండా మీరు సర్వేలకి శాంచుటీ అంటే శాంప్లింగ్లు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న శాంప్లింగ్లో కర్మకాయలు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు వచ్చు, వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చు, వాళ్ళందరూ జనసేన వాళ్ళు వచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు డేటాలు? అందులో ఈరోజు ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళంత మౌనములలో ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు కనబడలు ఉండరు. మౌనవ్రతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారు. వాళ్ళు కేఎస్ ప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దని. అంటే ఇండైరెక్ట్ గా నమ్మొద్దని నేను కాదు. ఇప్పుడు 151 నాకు గ్యారంటీగా వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి దగ్గర తప్పులో ఉన్నాడు, ఎవరు లేరు. 110 వరకు ఆగిపోయారు. గవర్నమెంట్ వాళ్ళది వస్తుందని ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకేదైతే మరొక వైపు అంటే ఈ నేషనల్ మీడియా ఏదైతే ఉందో, నేషనల్ ఈ సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉత్తర భారతానికి చెందినటువంటి వ్యక్తులు, ఆ సంస్థలు. ఈ దక్షిణ భారతానికి సంబంధించినటువంటి ఈ ఓటర్ల యొక్క మనోగతాన్ని ఎలా తెలుసుకుంటారు సార్? నేను అంటుంది 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసేది ఒక ఎంపీ. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఏ ప్రాతిపదిక ముందు తీసుకున్నా ఒకసారి చెప్పండి. ఎంపీ చెప్పాలి కదా. ఆల్రెడీ కులాల మతాలతో జుట్లు పీక్కు సస్తాను అక్కడ, ఎవరికి అంతు చెక్కకుండా. సైలెంట్ ఓటింగ్ ఇస్ ప్లేడ్ ఏ క్రిటికల్ అండ్ వైటల్ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళకి నాకు కనిపిస్తుంది ఏంటంటే సార్, ఎలక్షన్ కమిషన్ డబుల్ గేమ్, డబుల్ స్ట్రాటజీ ఈ వ్యవస్థ త్రూగా చేస్తున్న గేమింగ్కి తెరలేపారు కాబట్టి ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అందుకే ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఆడించినటువంటి డ్రామా ఆబ్వియస్గా కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసుకుంది. తర్వాత కరెస్పాండెన్స్ బిట్వీన్ ఇక్కడ మన మీనా గారికి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక కరెస్పాండెన్స్ జరిగింది. ఆ లెటర్కి నేను అథెంటికేషన్ ఇచ్చింది గౌరవ న్యాయస్థానం. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఇప్పుడు నాకు తెలిసి వరల్డ్ కప్ అవుతుంది, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఓకే, ప్రతి టీంకి 2 అవుట్లు థర్డ్ ఎంపైర్ని రెఫర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సడన్ గా వాళ్ళు ఈ మ్యాచ్లో నేను వెస్టిండీస్ టీంకి 3 అవుట్లు రెఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాను, ఎంపైర్ డెసిషన్ ఇస్తే ఎలా ఉంటుంది? నియమాలు ముందే ఉండాలి కదా. నియమాలు ఎలా మారుతుంది? రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని ఎలక్షన్స్కి దీనికాక ముందున్న మనోడు నిమ్మగడ్డోడు ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్స్లో ఈ స్టాంపులు ఏవి లేనప్పుడు చెల్లవని చెప్పిన ఉదంతంలో ఇవాళ రాత్రి ఈ పర్సెప్షన్ ఎట్లా మారుతుంది? అందుకని వీళ్ళు గేమింగ్లో ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారా? ఇది ఒక ఆలోచన. పోనీ ఇది పక్క తీద్దాం. వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఆ మేడం డెలిబరేషన్ ఒకటి ఇచ్చింది డిస్ట్రిక్ట్ మీద, ఎస్పీ గారు. ఓకే, గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్.
బేసిక్ పాయింట్ ఒకటి మాట్లాడదాం. ఆ నియోజకవర్గంలో ఈ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేదాకా అక్కడ ఆ అనిశ్చితి ఉందా లేదా అన్న ప్రాథమిక అవగాహన ఉండాలి కదా. అప్పటిదాకా అది సెన్సిటివ్ ఏరియా కాదన్న ప్రాస్పెక్ట్ లోనే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసింది. అదర్వైజ్ మోర్ ఫోర్సెస్ ఇట్ వుడ్ హావ్ బీన్ డిప్లాయిడ్. మీకు అర్థమవుతుంది సార్. సో ఈ ప్రాతిపదిక మీద ఇవన్నీ గమనిస్తూ వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. నాకు ఒంటిమెట్లో ఎక్స్ జెడ్పీ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉదంతో ఒకటి చెప్తారు. 0 ఎఫ్ఐఆర్ అతని మీద. రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చి తన ఎలక్షన్ ఏజెంట్ కాకూడదని కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? ఇక్కడ మళ్ళీ కొండసం కేసులు ఉన్నారు. భాస్కర్ రెడ్డి అని అతను ఏకంగా నగర బహిష్కరణ. ఇవి నేను ఎందుకు చెప్తాను దృష్టిలోకి తీసుకొస్తానంటే ప్రజలకి ప్రభుత్వం అచేతన స్థితిలో ఉంది. ఎప్పుడు 3 నెలల పైచిలకు అవునా కదా. వ్యవస్థ నడిపిస్తుంది. వ్యవస్థని ఇంకోడు అంటే అపోజిషన్ పార్టీ నడిపిస్తుంది. ఆ ప్రాతిపదికమైన వ్యవస్థ నడుస్తున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడ జరుగుతుందో ప్రజలు చెప్పమనండి. మీకు అర్థమవుతుంది సార్. అంటే మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లేదంటే దీన్ని బట్టి ఇట్లా ఉన్న దగ్గర సరే 49.95 గత ఎలక్షన్స్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 2% 3% డెంట్ పడింది కాబట్టి ఇతను తెలుగుదేశం జనసేన ఏదో గెలుస్తుందని చెప్తే నమ్మాలి. ఇప్పుడు అక్కడ దాకా పి గన్నవరం నియోజకవర్గంలో రాజేష్ గారికి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం. ఆయన తీసేశారు. జనసేన తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఆయన ఏదో ఎవరో 60 తెలుగుదేశమే క్యాండిడేట్ తెలుగుదేశం పరంగా అన్న దగ్గర జనసేన డిప్లాయింగ్ జరిగినప్పుడు అక్కడ క్యాండిడేట్ నిలదొక్కోవడానికే సెట్ టైం అన్న దగ్గర ఒక సర్వే సంస్థ ఏకంగా 21 వాళ్ళు గెలిచేస్తారని మాట్లాడుతుంటే దాని క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉంటాయి? పోలవరంలో ఆ క్యాండిడేట్ పక్కా వీక్ అని అది అందరూ చెప్తున్న మాట దగ్గర అది ఏ అనాలిసిస్ లో కానీ ఎవరికైనా అతని పర్సంటేజ్ ఆఫ్ ఓటు రాని దగ్గర ఒక అనాలిసిస్ ఏకంగా వాళ్ళే గెలిచేస్తారని చెప్తున్నది. ఎక్కడి నుంచి వస్తాయి విశ్వసనీయతలు చెప్పండి. ఇప్పుడు సంక్షేమం ఒక దగ్గర 2,50,000 ఓటర్లు అనుకుంటే రఫ్ క్యాలిక్యులేషన్లో 1,50,000 మంది సంక్షేమం ఒక్కొక్క నియోజకవర్గంలో అందుకున్న వల్ల రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అన్నది ఒక ప్రాథమిక అంశం కింద ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు చెప్పానండి. మళ్ళీ మీరు ఇచ్చిన పసుపు కుంకుమ కాటికి మీకు 6% పెరిగి కనబడుతుంది కదా. అప్పుడు 2019 అలాగే 5 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ఇచ్చిన దానికి ఆల్రెడీ మీరు ఇచ్చిన సర్వేలో 49.9 దగ్గర కన్ఫైన్ అవుతూ వైఎస్ఆర్సీపీకి పెరుగుతుంది ఎందుకు ఒప్పుకోరు? 1+1 రాజకీయాల్లో =2 అని ఎవడని చెప్తే నేను ఇంకా చెప్పక్కర్లేదు. అలా అయితే పొత్తులు పెట్టుకున్న వాళ్ళందరూ 100% మెజార్టీతోనే గెలుస్తారు. 2009లో ఇదే మహాకూటమి ఇంతకన్నా ఎక్కువ అడవాడు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి రెండో గవర్నమెంట్ ఎందుకు కాంట్రిక్ట్ చేయలేపారు? పొత్తు పెట్టుకున్నారు. దేనికి పెట్టుకున్నారు? తెలుగుదేశం ఓటు బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి యాడ్ అవ్వకుండా జనసేనకి పోతుంది కాబట్టి మనకున్న పరువు కూడా పోద్దని చెప్పి మీరు బలవంతాన్ని పెట్టుకుని పోతుంది. అయితే ఎవడైనా 0.84 ఉన్న బీజేపీ వాడికి ఆడికి ఉనికి క్రియేట్ చేసి గెలిచేస్తారని కూడా చెప్తున్నాడు. అది ఎక్కడ విడ్డూరం అండి. ఒక స్థానికత జస్టిఫై చేస్తుందో లేదంటే ఏదైనా ఎవరైనా అంటే ఒక కొనతాల రామకృష్ణ గారు లాంటి వ్యక్తి ఒక లెగసీకి గ్యారంటీగా ఆయనకి ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ అండ్ ఫార్మల్ బికాస్ స్థానికుడు కాంగ్రెస్ పార్టీ పరంగా అతను పాపులర్ ఫ్రేమ్ అండ్ అలాంటి వాటి గురించి మాట్లాడుతుంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పంతం నానాజీ గారు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో గట్టి పని చేసుకున్నారు. అపోనెంట్ ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. అవి మాట్లాడడానికి ఎవరికైనా నోరు వస్తుంది కానీ ఇది ఎక్కడండి అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఓవరాల్గా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇదైతే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏమీ లేదు. ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదండి. ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదు. మనకి కొన్ని ఆస్పెక్ట్స్ లో ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాంటిది నేను అనాలిసిస్ చేస్తే అదే చేస్తాను. ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుంది మీరేమో చెప్పండి నాకు. డెఫినెట్గా దాన్ని నేను చర్చిస్తాను. ట్రావెల్ అయింది ఇట్లా అన్న దగ్గర. ఇప్పుడు పొత్తు కాపు చౌదరి సామాజిక వర్గం పొత్తు సారాంశంలో మరి మిగిలిన క్యాస్ట్లు కన్సల్టేట్ అవుతాయని ఎందుకు ఒప్పుకోరు మీరు? దెన్ యూ టూ కెన్ కన్సల్టేట్ అండ్ కన్సల్టేట్. వాట్ అబౌట్ అదర్స్? మీరిద్దరు మిత్రులు అయిపోవచ్చు కానీ మిగిలిన అందరూ సంఘటితం అవుతారంటే మీరు యాక్సెప్ట్ చేయమంటే ఎట్లా? ఇప్పుడు ఈడ్స్ కొడితే ఎంత ఉన్నారు మీరు? 25% లోపల ఉన్నారు. మిగిలిన 75%. వాట్ సార్ట్ ఆఫ్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్? సో ఇవన్నీ ప్రతి దగ్గర ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. పిఠాపురం నాడు దగ్గర నిజంగా చెప్పాలంటే ఆ డేటా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. నిజంగా మీరు 74,000 మంది ఉన్న దగ్గర 61,500 మంది మాత్రమే ఓటేశారు. ఎంత కాదన్నా సొట్టపోలు గోతమ్మ కొనకుండా ఉంటారు. సో మ్యాక్సిమం మీకు వేసినా సరే సమ్ పర్సెంటేజ్ వేసిన దగ్గర మిగిలిన క్యాస్ట్ కన్సల్టేషన్ దగ్గర మీ దగ్గర ఎందుకు ఆన్సర్ లేదు? గతంలో 2019లో 83% అంటండి అక్కడ పిఠాపురంది. ఇప్పుడు 88 వరకు వెళ్ళింది. 5% పెరిగిందని ఖచ్చితంగా ముందు నా దగ్గర ఉంది డేటా. చెప్పాం కదా లాస్ట్ టైం చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వారియర్స్ కింద గ్యారంటీగా క్యాండిడేట్ అనుకున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యాండిడేట్ని 175 నియోజకవర్గాల్లో జస్టిఫై చేస్తున్నారు. ఇంకా వేర్ ఈస్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్? ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖాయమని మీరు గంటాబద్ధంగా చెప్తున్నారు. ఎందుకు సార్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఓటమని మెజార్టీ సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి పరిస్థితి? చివరికి ఆరామస్థాన్ కూడా అంటే ఆయన ప్రాంతీయ సర్వే సంస్థ ఇది
సో ఓవరాల్గా ఆయన కూడా అదే చెప్పాడు, ఆయన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నేను కూడా ఇప్పుడు ఆదిమూలపు సురేష్ లేదా మేరుగు నాగార్జున, ఆర్కే రోజా గారు ఇలాంటి వాళ్ళు, నెక్స్ట్ మన అమర్నాథ్ గారు ఇలాంటి వారిని చూసిన తర్వాత మాట్లాడడం చాలా ఈజీ. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ బిఫోర్ 1 డే జరిగింది, అది మీ చేతిలో నా చేతిలో లేదు. లేదు, మీకు అర్థమవుతుంది. ఒక రెసిప్రొకేషన్ అనేది జరిగినప్పుడు, ఒక కన్సల్టేషన్ జరిగినప్పుడు, వాళ్ళకి మళ్ళీ పాసిఫికేషన్ జరిగినప్పుడు, ఇవి ప్రామాణికంగా తీసుకుని ఎవరన్నా మాట్లాడండి. ఐమ్ నాట్ డినైయింగ్ దట్. ఆర్కే రోజా గారి విషయం ఒక విషయం చెప్తాను. ఆవిడ ఓటమికి గెలుపుకి కారణం అపోజిషన్ పార్టీ భాను గారి యొక్క ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ రీజన్ ని ఈ రోజు పాసిఫై అయింది, నో ప్రాబ్లం అని పబ్లిక్ డాష్ ఎక్కడ మాట్లాడిన వద్దని చెప్పమనండి, మాట్లాడచ్చు. సేమ్ అదే పునరావృతం అవడానికి ఛాన్స్ ఉన్నాయని గ్రాస్ రూట్ లెవెల్లో చేసినప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు మేరుగు నాగార్జున ఉన్నాడు, సంతనూతల పాడులో గెలుస్తాడా ఓటమిగా అని కాకుండా విజయ్ గారి కన్నా ఇతను డామినేటింగ్ గా చౌదరి సామాజిక వర్గాన్ని రూలింగ్ పార్టీకి అట్రాక్ట్ చేయడానికి ఇతను ఎన్ని పందాలు పాటించాడు, అది గ్రాస్ రూట్ రిపోర్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆదిమూలపు సురేష్ కొత్తగా అక్కడికి వెళ్ళి, ఆయన ఎవరు మన వరికోట్ల అశోక్ బాబు గారు అక్కడికి వెళ్ళారు కొండేపు నుంచి. సో వరికోట్ల అశోక్ బాబు గారు చేసిన పనికి ఈయన ఎంత యాడ్ చేశాడు అన్నది ఇంపార్టెంట్ కదా. క్యాండిడేట్ గా వరికోట్ల అశోక్ బాబుకి యాక్సెప్టెన్స్ ఉంది అక్కడ. అక్కడ మేరుగు నాగార్జున యాక్సెప్టెన్స్ లేదు, వరికోట్ల అశోక్ బాబుకి అక్కడ ఎంత యాక్సెప్ట్ ఉందన్నది వేమూరు నియోజకవర్గం. సో ఈ ట్రయాంగిల్లో ఇద్దరు మినిస్టర్లు రీప్లేస్ చేసిన క్యాండిడేట్ ఒక నియోజకవర్గాన్ని జస్టిఫై చేస్తాడు వేమూరులో. వీళ్ళిద్దరూ వేరే నియోజకవర్గాల్లో వీళ్ళ ఫిజికల్ ప్రెసెన్స్ తో పార్టీ పరంగా రూలింగ్ గవర్నమెంట్ పరంగా అలా జస్టిఫై చేస్తారు. ఇప్పుడు తానేటి వెంతం ఉంది, అప్పుడు గోపాలపురం మారింది కొవ్వూరు నుంచి. రాగానే అక్కడ స్థానిక సమస్యలు నెత్తికేసుకుని పటాపటపట పని చేసుకుంటూ వెళ్ళింది ఆవిడ. సో ఆవిడ గెలుపు తథ్యం మాటలు చెప్తున్నా. సో ఎప్పుడైతే ఒక మినిస్టర్ చేసిన పని, ఇప్పుడు దానికి మన ఆయన పేరు ఏంటంటే సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతారు మాటకి. చేసిన పని ఒక హాస్పిటల్ కానీ లేదంటే అక్కడ వాటర్ రిజర్వ్ చేసిన సమస్య వల్ల రెసిప్రోకేట్ యాటిట్యూడ్ ఉన్నది లేనిది కాకుండా అల్లప్పుడు మాట్లాడేట కొడాలి నాని కూడా ఇలా నోరు దూరుసు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏం చెప్పాలి. ఇప్పుడు 39,640 మంది వంశీ నియోజకవర్గం గన్నవరం ఉంది, వాళ్ళందరూ ఎదుర్కొట్టి వంశీకి ఓటు వేయలే, అది సామాజిక వర్గం చౌదరికి. అది కాక మిగిలిన లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్ కదా. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో అక్కడ మాకు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, మా క్యాండిడేట్ ఇవ్వలేదు అన్న మనోభావాలు గాయమైన తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయి. వాళ్ళ ఓటు బ్యాంక్ ఎలా ట్రావెల్ అవుతుందో వీళ్ళకన్నా ఎక్కువ ఉంది అది. ఓకే అండి. సో ఈ పర్సెప్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఈ ఓట్ల ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని అంటారా, జరగలేదని అంటారా? జనసేన నుంచి టీడీపీ అది జరిగితే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఎవరికీ ప్రాబ్లం ఉంటుంది కదా. అసలు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నేను జనసేన, మీరు ఉదాహరణకి పోతుల మహేష్ గారు కానీ లేకపోతే కందుల దుర్గేష్ గారు బ్రదర్, ఇలాంటి వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నారు. వీళ్ళకి టికెట్లు ఇచ్చి జనసేన పరంగా మీరు మాట్లాడారు ఉన్నారు అనుకోండి సార్. ఈసారి క్షేత్రస్థాయిలో పోతుల మహేష్ చాలా కష్టపడ్డాడు అక్కడ, నాకు తెలుసు సార్. అతను నాకు కో ప్యానలిస్ట్, చాలా డిబేట్లో వచ్చాడు. ఇవన్నీ మాట్లాడినప్పుడు అతను క్యాలిక్యులేషన్స్లో సార్ ప్రాబిలిటీ సార్ వెరీ హై అని మాట్లాడడానికి కాకుండా ఉన్న తీసుకొచ్చాడు పెట్టాడు నెత్తి మీద, ఇది గెలుస్తాడని దాని మీద విశ్లేషణ అంటే ఎక్కడ అవుతుంది? ఇప్పుడు సర్వే సంస్థలు కూడా ఒక విషయం చెప్పాలంటే మీరు చెప్తున్నట్టుగా జనసేన 21కి 21 అవుట్ ఆఫ్ 21 ఇచ్చేస్తున్నారు, కానీ టీడీపీది కాస్త తగ్గిస్తున్నారు. ఏంటి టీడీపీ అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ జనసేనకి మళ్ళిందని అనుకోవాలా? అలాగే టీడీపీ సంఖ్య తగ్గడం చూస్తే జనసేన వాళ్ళు వేయలేదా? టీడీపీ వాళ్ళు పొత్తు ప్రాథమిక సూత్రమే తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేనకి పోతుందండి. ఇది ప్రజారాజ్యం నుంచి ప్రూవ్ అవుతుంది, మీరు గమనించండి. ఓకే ఓకే. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి ఫార్ములా ఇవ్వడం చదివితే ఒక పార్టీ ఎప్పుడైనా రీజనల్ పార్టీకి ఇంకొక రీజనల్ పార్టీ యాడ్ అయితే వీడికి తగ్గిపోదు బట్టి ఆయన కలుపుకుని వీడి కలిపి సమన్వయ పోరాటం కనుక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు యాడ్ అయ్యి పర్స్పెక్టివ్ కనబడ్డాక కన్నబాబు మీద ఏడుపేలకి కారణం ఏంటి? కాంగ్రెస్ నుంచి రీరూట్ అయ్యి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చి యాడెడ్ ఫెయిల్అవర్తో ముందుకెళ్తున్నాడు అతను 2 టర్మ్స్ బట్టి. థర్డ్ టర్మ్ అతనికి యాడ్ అవ్వకుండా మళ్ళీ ప్రజారాజ్యానికి రీప్లేస్మెంట్ లో జనసేన ఇక్కడికి వచ్చి ఆయన నెత్తిమీ భారం కింద ఏర్పడుతుంది కూటమని. ఎంత కదన్నా కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఈయనకి యాడ్ అవుతుంది ఇలాంటి కథలని చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ ఎంత కదని మీకు ఒరిజినల్ పర్సెప్షన్ లో ఒక 7% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. ఆ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తున్నారు, అది ఎంతవరకు? సో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా ఎందుకు సార్ ఇప్పుడు ఒకవేళ 110 వరకే అక్కడ ఆగిపోతే సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి 100% మంది ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదని అనుకోవాలి? ఇప్పుడు మీకు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఇంత దాకా ఇంత వల్గర్ లాంగ్వేజ్ నేను ఎప్పుడు చెప్పలేకనో ఒకసారి చెప్పాలి ప్రజలకి. ఒకడు మ్యారేజ్ అయిన తర్వాత వాడికి 2 పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు మొగాడు వాళ్ళ ప్రశ్నకి వాడు ఏమని సమాధానం చెప్తాడు? పిల్లల్ని ఇద్దరు ఇలా ముందుకు దోసి కొట్టరు నాకు 2 పిల్లలు అని చెప్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు? సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడు. వాడికి సమాధానం అనవసరం అనిపిస్తుంది ఆ టాపిక్. అలా ఇప్పుడు
సంక్షేమం అందుకున్న వాడి మనోభావం ఎలా ఉంటుందంటే తెలుగుదేశం అది రుచి చూసింది. వాడు మళ్ళీ సంక్షేమం అందుకున్నాడు నీకు ఓటు ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ నాడి నువ్వు ఎలా పసిగట్టావో ఒకసారి చెప్పమంటుంది. అవును, నీ పసుపు కుంకంగా 6% పెరిగిందిరా బాబా నువ్వు ఒప్పుకున్నప్పుడు మరి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలతో అదే 5 ఏళ్ళు బట్టి కన్సాక్టివ్ గా ఇచ్చాడు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న దానికి. రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఓటు రూపంలోనే కదా ప్రజలు చెప్పేది. అవునండి, అది యాడ్ అయింది కొంచెం, అది మాకు డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే మేము ఇలా స్ట్రెంగ్ ఉన్నాం అని చెప్పమనండి. అయితే మేనిఫెస్టోతో జస్టిఫై చేయాలి కదా ఎలక్షన్. అవును, ఎంతసేపు రాక్షసుడు నేను వెళ్ళిపోవాలి అధికారంలోకి అంతే తప్ప అది ఎందుకు రాక్షసుడు చెప్పరు కదా. అవన్నీ అబద్ధాలే. ఉద్యోగ కల్పన ఏది అని మొత్తుకుంటే ఒక్క సంతకంతో 130,000 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి చూపించాడు ఆయన. వాళ్ళే ఒప్పుకున్నారు. సంక్షేమాలన్నీ బండబూతులు తిట్టించుకొని తిట్టారు. మేము వచ్చినా అదే చేసేస్తాం ప్లీజ్ అమౌంట్ ఇస్తుంది మేము ఇస్తాం ఇంకో 2 కలిపి అని దాన్ని ఒప్పుకున్నారు. ఇక మూడోది ఏముంది సార్? మెగా డిఎస్సి తొలి సంతకం. అది ప్రాక్టికల్ గా వాలంటీర్స్ 10,000 ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా 7-10 కదా. వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ అయితే అది హ్యూమన్ ట్రాఫికింగ్ ఏది పడితే అది మాట్లాడేది కదా. ఇంకోటి సార్, మళ్ళీ వీళ్ళు రాగానే టక్కన అదే చేస్తారు. వాలంటీర్ ఉచిత బస్సు గురించి చెప్పారు, నిజమే. మరి నరేంద్ర మోడీ ఏం చెప్పాడు ఇంటర్వ్యూలో? ఈ సదరన్ స్టేట్ లో వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్య దాష్టికమైన పని ఇది, దీనివల్ల జాతీయ స్థాయిలో పెట్టిన ప్రాజెక్ట్ మెట్రోకి నష్టం జరుగుతుందని చెప్తాడు. అందులోనే సమన్వయం లేకుండా అందుకే వాళ్ళు మేనిఫెస్టో ముట్టుకునే టచ్ చేయలేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటాయి. దీని పర్యవసానాలు క్లియర్. వాళ్ళ పొత్తు యొక్క ప్రాథమిక సూత్రానికి కట్టుబడి లేని మూడు. ఒకటి ఇది చెప్పాను, ఏది మన మేనిఫెస్టోని ముట్టుకుని బీజేపీ. రెండోది మంగళగిరిలో గ్లాస్ గుర్తు కనబడగానే పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తు కొట్టేశాడు. అందుకే ఏమన్నాడు, ప్రింట్ వస్తుందా దొరికిపోతానేమో అన్న కాన్సెప్ట్ లో ప్రింట్ వస్తుందా అని అడిగాడు. రాదనగానే ధైర్యంగా అమ్మయ్య నేను గ్లాస్ గుర్తు కేసిన అడిగే దొరకను, జై లోకేష్ అని బయటకు వచ్చాడు. ఓకే, 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే కనుక ఆయన కేంద్రంలో ఎన్డీఏ సపోర్ట్ చేస్తారా? ఒకవేళ అక్కడ కూడా బయట నుంచి సపోర్టే కదా సార్. ఎలక్షన్ గవర్నమెంట్ వస్తే మన రాష్ట్రానికి సర్వ హక్కులు కాపాడబడతాయి సార్. నా తాపత్రయం అంతా ఏం లేదు సార్. అసలు తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, ఇండిపెండెంట్ కాంపిటెన్సీ లెవెల్తో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తే ఎవరికి నష్టం లేదు సార్. ఓకే, వీళ్ళు ధర్మ పోరాట దీక్ష సారాంశంలో నిజంగా రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది దాని దగ్గర ఇప్పటికి న్యాయం జరగకపోతే కూడా వాళ్ళు మళ్ళీ బీజేపీతో పొత్తుకుపోవడం నాకు నచ్చని విషయం. పోమాట లేకుండా చెప్తున్నాను. పాసిపోయిన లడ్లు అని చెప్పినాడు, ఇమీడియట్గా మళ్ళీ పొత్తుకుపోయి రాష్ట్రానికి నిజంగా ఆ విధంగా కూడా ప్రత్యేక ప్యాకేజ్ రానప్పుడు కూడా రాష్ట్రం కోసం నేను ప్రశ్నించే గలం పార్టీ అన్నాడు, ప్రశ్నించకపోవడం నాకు రెండో కోపం. మూడోది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుకోవడం సిద్ధహస్తుడు. డైరెక్ట్గా నాకు తమ్మింగ్ మెజారిటీ మీరు ఇచ్చిన అక్కడ నాకు వచ్చారికల్లా నా అవసరం వాళ్ళకి లేనప్పుడు నేను ఏడు చేయగలను, నా చేతకంతాను దండ పెట్టి పెట్టుకొచ్చాడు. అంతేకాని బేగాలు పోయి లాస్ట్ 1 year నేను ధరం పోరాట దీక్షలు చేస్తాను, ప్రత్యేక హోదా ఎప్పటికైనా నేను సాధిస్తాను అన్నాడు. స్టీల్ ప్లాంట్ సమస్య ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదురుగుండా నరేంద్ర మోడీని ప్రశ్నించాడు. అలా క్యారెక్టర్స్ కనబడుతున్నప్పుడు ఎవరింటో ప్రజలు తెలుసుకోవాలి అంతే. ఎగ్జిట్ పోల్స్ అంటున్నటువంటి కేఎస్ ప్రసాద్ 3 సభ్యుల కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్స్ చెప్పాలి. 1 పవన్ కళ్యాణ్, 2 లోకేష్, 3 కుప్పం వేదికగా చంద్రబాబు. వాళ్ళు గెలుస్తున్నారు, ఓటమి చెందుతున్నారు. ఖచ్చితంగా మీ మాటని ఓపెన్ మైండెడ్గా చెప్పేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ మాటలు కొంతమంది విశ్వసించే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ 3 భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది పక్కన పెట్టేసాయి. నేను సంక్షేమ ఫలాల పరంగా నేను చేసిన సర్వేలో అందుకున్న వాళ్ళ యొక్క రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ని రీడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పరివర్తన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 6,640 ఓట్లతో దగ్గరగా ఓడిపోబోతున్నారు. నా దగ్గర ఉన్నాయి. రెండోది, మంగళగిరిలో నువ్వా నేను అన్న దగ్గర 74% పైచిలుక చేనేత కార్మికుల సామాజిక వర్గం ఉంది, పద్మశాలి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ దాకా తెలుగుదేశం అక్కడ ప్రస్థానం లేదు. ఒక్కసారి ఎప్పుడో గెలిచింది. కంచుకోట. మోర్ ఇవాళ ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం కమలమ్మ గారు అమ్మాయి అక్కడ నిలబడింది. కోటరకమ్మ ఆవిడ నైపుణ్యం, ఆవిడ యొక్క చాతుర్యత, వాళ్ళ అమ్మగారు ఏం చేశారో ఆ నియోజకవర్గానికి వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో క్షేత్రస్థాయిలో కులాల ప్రాతిపదిక మీద ఎలక్షన్ అన్న దగ్గర 18% దగ్గర రెడ్డి సామాజిక వర్గం ఉంది అక్కడ. అది కన్సాలిడేట్ అవుతుంది. తెలుగుదేశం గల కన్సాలిడేట్ అయ్యే ఉదంతం లేదు అక్కడ ఓట్ బ్యాంక్ పర్ఫెక్ట్లో. సో గ్యారంటీగా ప్రాబబుల్ అక్కడ కూడా, ఎందుకంటే ఆ మెజారిటీ కూడా ఇప్పుడు 8,000 10,000 దాటలేదు. అవునండి, 10,000 దాటిన ఉదంతం లేదు ఆ ట్రాక్ రికార్డ్. లోకేష్ అక్కడ కూడా అంటే ఖచ్చితంగా టఫ్ టైం నడుస్తుంది. ఇట్స్ నాట్ ఎ ఫేక్ వర్క్ ఫర్ హిమ్. కుప్పంకి వస్తే మాత్రం భరత్ చేసిన పని, ఆ నియోజకవర్గ అభివృద్ధి, దాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన తర్వాత అక్కడ నీళ్లు తీసుకురావడం కానీ అలాంటివన్నీ చాలా యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అది అతిరథ మహారథుడు చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ని కొన్ని విధంగా
ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అరంగేట్రం ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఇది నా లాస్ట్ ఎలక్షన్ డూ ఆర్ డై ఫర్ యూ, ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ గానే లోపలికి వెళ్తారు. అవును, చీఫ్ మినిస్టర్ అయితేనే వెళ్తానన్నాడు. రాజకీయ ప్రస్థానం అనేది ఓటమితో స్టార్ట్ అయ్యి ఒక సక్సెస్ చూశారు. సో రాజకీయ ప్రస్థానంలో ఆయనకున్న క్యారెక్టర్ని కొంతమంది పెద్దలు విశ్లేషించిన విధానంలో అయితే ఈ కంక్లూడ్స్ ఇస్ పొలిటికల్ ఎరా విత్ ఎ ఫెయిల్యూర్ అన్నది చాలా మంది చెప్తుంది. సో దాంతో నేను ఏకీభవిస్తూ ఆయన ఓటమే కంక్లూడ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇక కడప కర్నూలు లాస్ట్ టైం 2019లో క్లీన్ స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎందుకు గ్రాఫ్ తగ్గుతుంది? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ గ్రాఫ్ తగ్గిందని అంటే కనుక షర్మిల ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. జీరో ఎఫెక్ట్ అంటే వైఎస్ అవినాష్ రెడ్డిది కావచ్చు, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి. సార్ ఇంట్లో అన్న చెల్లి కొట్టుకున్నారు, దాని నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలు చేయమనడం అది బుద్ధి తక్కువతాను. అది ఆ భోగని ఛానల్ ఒక్కడికే చెల్లింది, మిగిలిన ఎవరికే కాదు. అదేలేండి, అంటే ఓవరాల్గా మీకు అది సార్ మీకు ఒకటి కాంగ్రెస్ అనే ప్రస్థానం ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 10 years కనుక చూస్తే కుచించిపోయి ఉన్న దగ్గర, అవునండి, కుదేలైపోయి ఉన్న దగ్గర మళ్ళీ రీవ్యాంప్ అవడానికి సాధ్యమైన సంస్కరణలు జరగలేదు. ఆ పార్టీకి ఉన్న సంస్కారమే కోల్పోయింది ప్రజల దృష్టిలో. అంచేత అక్కడ ఒక వ్యక్తితో ప్రభావితం అవుతుందన్నది నేనైతే నమ్మను. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా బీభత్సంగా తీసుకువెళ్ళారు అది ప్రచారంలోకి. అది నమ్ముతున్నారా నమ్మట్లేదా? నమ్మితే కనుక పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్స్ అనేది మనం పక్కన పెట్టేసాం, ఇప్పుడు జస్ట్ మనం అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాం 4వ తారీఖు వచ్చే రిజల్ట్స్ కోసం. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మ్యాక్సిమం నెగిటివ్ని పబ్లిసిటీ చేతితో సక్సెస్ సాధిద్దాం అన్న తెలుగుదేశం ప్రయత్నం. అంటే మెజారిటీ చంద్రబాబు అనుకూల మీడియా రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇది నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను. అదే చెప్తున్నాను సార్, దాంతో ఎలక్షన్ ఎఫెక్ట్ చేద్దాం చాలా ట్రై చేశారు. వివేకానంద రెడ్డి గారు మట్రోటి వాళ్ళకి చేతిలో ఇంకేం ఆయుధాలు లేవు సార్. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మేము చేస్తామని ప్రజల్లోకి వెళ్ళిన చరిత్ర తెలుగుదేశం. కానీ దిస్ ఫస్ట్ ఎవర్ టైం ఒక ప్రభుత్వం వ్యతిరేకతను ప్రజల్లోకి చర్చనీయాంశం చేయని మెజరబుల్ ఫెయిల్యూర్ చూడబోతోంది తెలుగుదేశం. ఎందుకంటే పాయింట్ 1 హూ కిల్డ్ బాబాయ్ అది రాష్ట్ర సమస్య కాదు. నెక్స్ట్ అన్నా చెల్లెలు దెవలట అది రాష్ట్ర సమస్య కాదు. మూడోది వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఔన్నత్యాన్ని ప్రజల్లో ప్రతి నిమిషం చర్చ. ఇప్పుడు ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్ ఫ్రమ్ ద డే 1 నుంచి వాళ్ళ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్, మేము వస్తే బంగాళాఖాతంలో కలుపుతాం. దీస్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, దాంట్లో ఉన్న ఎన్డీఏ పార్ట్నర్ ఇచ్చిన టాస్క్ని ఇక్కడ జస్టిఫై చేస్తుంది అని కూడా పయ్యాల కేసులు అటు మెచ్చుకుని ఇక్కడ ఈ పచ్చలో అన్నదాతలో రాసిన తర్వాత కూడా వీళ్ళే రివర్స్ గేమ్ ప్లాన్ చేద్దామంటే. కానీ బీజేపీ ఎందుకండి అసలు నోరే మెదపలేదు ఈ విషయం? అదే చెప్తున్నాను, ఒక మనిషి యొక్క ఇప్పుడు ఇంట్లో చూడండి, ఆ చెట్టుకి మామిడికాయ కోస్తుంటే ఇంట్లో వాళ్ళు కొంతమంది చూసి మనోడే కదా కాయ కోసినప్పుడు అటు తగ్గు ఆడినప్పుడు చూద్దామని కాయ వచ్చిందాకా పట్టించుకోరు. అది అవతల రివర్ట్ అయినప్పుడు ఈసారి తప్పైంది బాబు నెక్స్ట్ టైం నుంచి. మరొక విషయం అండి, ఆల్రెడీ పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నటువంటి ఆవిడ గతంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది మేమే అంటూ కూడా ఎంతో ఘనంగా చెప్పుకున్నారు. కనీసం అటువంటి బైట్స్ విషయంలో కావచ్చు, కొంచెం రివర్ట్ అయ్యే విషయాల్లో కావచ్చు వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం మీద ప్రతిస్పందన కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు. సరే ఇప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. అవును, నేను ప్రతిదీ స్పందించుకుంటూ కూర్చుంటే ఇంకా వాళ్ళతోనే ఉంటుంది నాకు 1 to 1. వీడియోలు చేసుకుని నా మీద బతుకుతున్నారు, బతకండి అని వదిలేయాలి. ఓకే, ఇప్పుడు నేను విశ్లేషించడానికి వచ్చాను కానీ నన్ను తిట్టాడట, నేను అలిగి అరే నువ్వు నన్ను తిడతావా అని వాడితో నేను ఛాలెంజ్ చేసుకున్నాను. ఇట్స్ లిటరలీ టైం వేస్ట్ ఫర్ మీ. దాన్ని నేను పట్టించుకోను. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనేది టాస్క్ విచ్ ఈస్ బీన్ డిప్లాయిడ్ బై బీజేపీ నేషనల్ లెవెల్లో తీసుకున్న కాలంలో 100% సక్సెస్ మాడ్యూల్ చూస్తుంది. దీన్ని బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే స్టేట్ లెవెల్లో నుండి అలా మీకు ఎవరో దాకా ఎందుకు నరేంద్ర మోడీ వచ్చి వాళ్ళ అధ్యక్షుడిని సోమ్ బీరాజ్ గారు హూ ఆర్ యూ అని అడిగాడు. అవునండి, అవును. ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకున్నాం అనుకోండి, ప్రజలే 0.84 ఇచ్చి కూర్చోబెట్టిన వాళ్ళని ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చి చర్చనీయాంశం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాస్పెక్ట్లో అది అవసరం లేదనుకున్నాడు. దానికి తగ్గట్టు అతిగతి లేని నీతి ఆయోగ్ కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అచ్చాని పచ్చ పోసంలాగా పతివ్రత శిరోమణిలాగా ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసిందే, మేమే పెట్టాము, మేమే చేసాము అని రాష్ట్రం పైలట్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా చేసిందని కితాబిస్తుంది. రోజు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేసేది. వాళ్ళు తెలివితే వాళ్ళకే ఉంటాయి, మనకుండవు. మీకు ఇప్పుడు కొన్ని సర్వే సంస్థల పేర్లు చెప్తాను, అసలు మీరు విన్నారా వినలేదా గతంలో, ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చాయి. పోల్ పల్స్ కూటమికి 123, వైఎస్ఆర్సీపీకి 52. పోల్ స్ట్రాటజీస్ 136 కూటమికి, 39 వైఎస్ఆర్సీపీకి. సుధాకర్ టాక్స్ అట 130 కూటమికి,
45 వైఎస్ఆర్సీపీకి. ఓవరాల్గా చెప్పాలంటే పీపుల్స్ రైట్ అని, పీపుల్స్ పల్స్ అని, పీపుల్స్ ఒపీనియన్ అని, ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే అని, ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ అని, పవర్ తెలుగు టీవీ అని, కిరికిరి, రాకెట్ తెలుగు న్యూస్ అని, ఓపెన్ టాక్ అని, పాప్కార్న్ మీడియా అని, లియో నెట్వర్క్ అని, నయా పాలిటిక్స్ అని, జన్నది అని ఒకటని, థింక్ అండ్ ఓట్ అని, పీపుల్స్ మీడియా అని, న్యూస్ 24 తెలుగు అని, ఏపీ పాలిటిక్స్ అని, ఇవి సర్వీస్. వీళ్ళందరూ కూడా ఎవరు ఈ అసలు గతంలో ఎప్పుడన్నా ఒక ప్రజల యొక్క విశ్వసనీయతని చూరగొన్నాయా అని అంటే మీ మాటల్లో ఇప్పుడు నేనంటే 4-5 బట్టి నేను విశ్లేషణ ఇవన్నీ కూడా ఏంటంటే 50 లోపల ఇచ్చేసారు కాదు సార్. వైఎస్ఆర్సీపీ. నేను 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి విశ్లేషిస్తున్నాను సార్. మీరైతే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు ఎప్పుడైనా తగిలేరు వీళ్ళు? నాకు లేదు. అదే మీరు ఆల్రెడీ ఎన్నో వేదికలు పంచుకున్నారు కదా. నేను వేదికలే పంచుకున్నా, కానీ ఇలాంటివి మీరు కళలో అదే అదే సార్. ఒకటి ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్తో చేస్తారు. నాకు పార్టీకి నా సింపతి ఉందనుకుంటా, ఒక 100 సీట్లు వాళ్ళకే వస్తాయని చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా వాళ్ళ మనోభావాలు ఎందుకు గాయపరచడం? మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, రిజల్ట్స్ డిక్లేర్ చేసేదాకా వాడే కాలేజ్ ఫస్ట్ అని చెప్పేవాడు. హ్యాపీగా ఉండమని వాళ్ళం, 2000 కాలేజ్ ఫస్ట్ అని మేము ఏమి అన్ని వాళ్ళం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ డేట్ మాకు అందరికీ తెలుసు. అలా వీళ్ళు కూడా రేపు ఎల్లుండికి తెల్లారిపోతుంది, మంగళవారం కబురు అల్లే అంటారు. సార్ మరొకటి, మరీ ముఖ్యంగా మరో వార్త అయితే హల్చల్ అవుతుంది. అంటే అది ఊహాగానాలు మాత్రమే. రిసార్ట్స్ రాజకీయాలకి ఇటు చంద్రబాబు భయపడుతున్నారు, అటు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఏంటి దాచుకుంటున్నారా తమ ఎమ్మెల్యేలని? అంటే ఎడ్జ్లో 95 నుంచి 105 స్థానాలు వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అవేవి జరగవు సార్. రిసార్ట్స్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి అంత అవకాశం ఎవ్వరు ఇవ్వరు. మన వాళ్ళు చాలా 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 అతిరథ మహారథులు. అందులో పొలిటికల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రేపు గెలిచిన తర్వాత చాలా మంది ముదురులు ఉంటారు. మీలాగే నేను కూడా ఒప్పుకుంటున్నాను సార్, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదనేది. సో కేఎస్ ప్రసాద్ గారు ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇస్తున్నారు, పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఇస్తున్నారు? నేను ఇవ్వడం అని కాదు సార్. మామూలుగా మీరు నేను మా మునిబాబు గారు చేసిన దాంట్లో నేను 134 పైచిలకే చెప్తున్నాను. 134 అసెంబ్లీ స్థానాలు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైఎస్ జగన్ గవర్నమెంట్. నెక్స్ట్ పార్లమెంట్ స్థానాలు సార్ 22 తగ్గదు. 22 తగ్గదు. 22 అయితే ఖచ్చితంగా. మేము ఒకటి క్రిటికల్ ఇచ్చాం, ఇది విశాఖ ఝాన్సీ గారిది. ఓకే. రామ్మోహన్ నాయుడు ఇక్కడ పెమ్మసాని ఇద్దరు అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది, వెలమ సామాజిక వర్గం. ఓకే అండి. ఓకే. సో అందుకని రామ్మోహన్ గారు అక్కడ గెలుస్తున్నారు. ఇక్కడ పెమ్మసాని గారిది ఫైనాన్షియల్ ఎబిలిటీతో నెట్ వస్తున్నారు. సో ఖచ్చితంగా 22 ఎంపీ స్థానాలు అయితే పక్క, మరొక వైపు 135 పక్క. ఇక తెలంగాణ విషయానికి వద్దాం సార్. ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది సోదులోనే లేకుండా పోయింది. అది అందుకే వాళ్ళు సినిమా చూపించారు ఎమ్మెల్సీ గెలిచి. ఈ ఎవరైనా బీజేపీ వాళ్ళు మీకు ఎక్కడ కనబడి చెప్పండి సార్. పక్క మిర్రర్ రిఫ్లెక్షన్ లా బిక్కు బిక్కులు ఆడుకొని తిరిగి 8 నుంచి 9 స్థానాలు కొట్టి మొదటి స్థానంలో ఉంటుంది. 17 స్థానాల్లో బీజేపీ అనేది దంచి కొడుతున్నారు, మామూలుగా కాదు సార్. మీడియాల చేతిలో ఉంటుందా లేదా? సో 2029కి మరొకసారి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడం అనేది మనం చూస్తాం. నేను 2029 దాకా నాకు అక్కర్లేదు కానీ సార్, ఒకటి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కన్నా క్యాండిడేట్ల మీద వ్యతిరేకతతో ఎలక్షన్ బీఆర్ఎస్ ఓడిపోయింది, ఒప్పుకోకపోయినా. పంపించి రెడ్డి సామాజిక వర్గం కన్సాలిడేట్ అయినప్పుడు మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ నలుగురు యొక్క సారాంశంలో రెడ్డి సామాజిక వర్గం పునరంకితం అయితే, ఇంక్లూడింగ్ జగదీశ్వర్ రెడ్డిని కూడా ఓడగొట్టడానికి ఎవరు వెనకపడలేదు, ఓడగొట్టలేపారు. రెడ్డి పవర్ అది అక్కడ ఈ టెరిటరీలో. సో అది ఎప్పుడైతే శాసించబడిందో దాని యొక్క సారాంశం ఇవాళ వీళ్ళు అలర్ట్ అవ్వకపోతే, దక్షిణ తెలంగాణ ఎప్పుడు బీఆర్ఎస్ వీకే. ఇవాళ పార్టీ పునర్నిర్మాణం ఆ నేపథ్యం ప్రకారం జరిగితే 2029కి తగడం బగడం అన్నది బీఆర్ఎస్ పక్క. పైపచ్చు ప్రాంతం పట్ల పూర్తిగా పట్టున్న బీఆర్ఎస్ అంత ఈజీగా బ్యాటిల్ అవుతుంది. మూడోది ద ఫెయిల్యూర్స్ ఆఫ్ కాంగ్రెస్ అనేది గ్యారంటీగా వాళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా డోంట్ అండర్మైన్ హిమ్. ఏమీ తక్కువ క్యారెక్టర్ కాదు. ఇవాళ ఆయన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఈ పార్టీని ద వే హీ హస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్ అన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి సార్, ఫ్రీ హ్యాండ్లు ఉంటాయి, అప్పుడు ఎలా పని అవుతుందో మీరే చూద్దరు. సో మొత్తానికి ఉనికి లేని బీజేపీ కూడా అడవాడిని చూసి మీరు గాబరా పడకండి. ఉనికి ఉన్న కాంగ్రెస్, మీరు ఆ చరిత్రలో ఎప్పుడైనా సరే సీల్డ్ కవర్లో చీఫ్ మినిస్టర్ మార్చారు కానీ వేరే పార్టీని అప్పచెప్పింది జరగని పని. మీరు అన్నట్టుగానే ఆ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి ఈ మోడీ మేనియా ఖచ్చితంగా పనిచేస్తోంది. మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారు. నేషనల్ మీడియా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా కూటమికే ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ ఇండివిజువల్గా ఉన్న చోట దేనికి ఇస్తుంది? ఎంపీ సీట్లు ఇస్తారు, ఎవడైనా ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదు, పర్సెంటేజ్ ఇవ్వట్లేదు. అది మాట్లాడదాం. మొత్తానికి ఇది పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కానే కాదు, చాలా దానికి
రివర్స్గా కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఈసారి మరోసారి వైఎస్ జగన్ గవర్నమెంట్ మరోసారి ఫామ్ అవ్వబోతోంది ఏపీలో. 135 స్థానాలు పక్క. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఇక పార్లమెంటు స్థానాలకు అయితే 22 స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుచుకోబోతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.